ఆంధ్రప్రదేశ్లో సామాన్యులకే కాదు మాజీ ఎమ్మెల్యేలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. ఆఖరికి డీజీపీ అపాయింట్మెంట్ కూడా దొరకట్లేదు. మాకు అపాయింట్మెంట్ ఇస్తాం రమ్మని చెప్పి ఆయన వెళ్ళిపోవటం ఎంతవరకు కరెక్టు అంటూ అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు వీటిని? ఇప్పుడు అయితే ఈ ఉదంతం అంతా బహుశా పశువుల డాక్టర్ పెద్ద పశువుగా భావించే వంశీ గురించి అనుకుంటా. అవునా? అదే అయితే గతంలో అదే అంబటి రాంబాబు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, మరి చెప్తున్నటువంటి మాటలు వీళ్ళు గుర్తు తెచ్చుకోవాలి. ముఖ్యంగా ముందు అంబటి కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, శ్రీమతి వంశీ గారు అయినా కావచ్చు, ముందుగా సజ్జలని వెళ్ళి కలవాలి. ఎందుకంటే ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్లో రాజమండ్రి జైల్లో పెట్టినప్పుడు సజ్జల మీడియా ముందుకు బుక్లెట్ తీసి జైళ్ల శాఖ యొక్క పూర్తి వివరాలు మరి చెప్పినటువంటి ఉదంతాన్ని వీళ్ళొక్కసారి సజ్జల దగ్గర వెళ్ళి కలుసుకోవాలి, తెలుసుకోవాలి. దాని తర్వాత మాట్లాడాలి. గతంలో మీరు చేసినవేందయ్యా? అయితే ఒకటి, ఇక్కడ ఎవరికైనా ఆరోగ్యపరమైన సమస్యలు అనేది సహజం. మరి ఆనోడు ముసలోడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మా భువనేశ్వరమ్మ చెప్పినటువంటి మాటలపై ఆ రోజు మీడియా ముందుకు వచ్చి గుడివాడ గుట్కాగాడి చెప్పినటువంటి మాటలు, దోమలు రాక రంబాబు రోజులు వచ్చి కొడతారా? ఆడి బలుపేంది సార్? ఈరోజు మరి కాళ్ళ కింద నీళ్ళు వచ్చేటప్పటికి తెలిసి వస్తా ఉందా? అదే వంశీ అనరాని మాటలు మన లోకేష్ బాబు గారికి ఏదో అక్కడ సభలో మాట్లాడితే చెప్పాడు. ఒక పక్క వాడే గుట్కాగాడు ఒకళ్ళని టచ్ చేయని ఒక్కటే చెప్పవచ్చు. ఇవాళ ఆ లిస్టు వాడే చెప్పాడు. ఎవడైతే మరి నన్ను గాని వాణ్ణి గాని అని చెప్పేసి వంశీని, అప్పలరాజుని, రోజా పేరు అయితే ఒకటి చెప్పలేదు, ఖచ్చితంగా రోజాని కూడా చేర్చాలి. ఇవాళ కొడాలి నాని ఇవాళ ఒకటే చెప్తా ఉన్నామండి. ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ మనం వంశీ విషయమే చూసుకుంటే వల్లభనేని వంశీ పశువుల డాక్టరు ఇవాళ ఆయన్ని భువనమ్మ గారిని తిట్టినందుకు ఆ కేసులో అరెస్టు చేయలా. మరోపక్క పార్టీ ఆఫీసు యొక్క తగలబెట్టిన దానిపై అరెస్ట్ చేయలా. ఇవాళ చట్టాన్ని అతిక్రమించి ఆ కేసులో పెట్టినటువంటి దళిత సోదరుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని కిడ్నాప్ చేసి బలవంతంగా కోర్టులో స్టేట్మెంట్ ఇప్పించిన దానికి అరెస్ట్ చేశారు. ఇవాళ ఏదైతే పార్టీ ఆఫీసులో 71వ ముద్దాయిగా ఉన్నటువంటి వంశీ ఇవాళ తనంతట తానే, తన గొయ్యి తానే, తన సమాధి తానే అన్నట్టుగా ఇవాళ A1 ముద్దాయికి వచ్చేసాడంటే ఇవాళ వీళ్ళు వచ్చి మీడియా ముందుకు మాట్లాడటం, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మరి జైలుకి వెళ్ళి పరామర్శిస్తానంటాం, ఇవన్నీ చూస్తా ఉంటే జనాలు ఇంత బుద్ధి చెప్పినా వీళ్ళకి బుద్ధి రాలేదు అనే విషయాన్ని ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి రాలేదని చెప్పవచ్చు. అంటే ఇక్కడ ముఖ్యంగా వల్లభనేని వంశీ గారి భార్య మాట్లాడుతుంది ఏంటంటే, మా ఆయనకి స్పాండిలైటిస్ అంటే వెన్నుపూస చివరి ఎముక ప్రాబ్లం ఉంది, కింద కూర్చోలేరు, కూర్చుంటే లెగవలేరు, ఎక్కువసేపు అసలు కింద కూర్చోలేరు, ఎక్కువసేపు పనుకోలేరు, ఆయనకి దోమలు కొడుతున్నాయి, ఆయనకి సఫకరేషన్ అనే ఇబ్బంది ఉంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు, అలాంటిది క్లోజ్డ్ రూమ్లో పెట్టారు, ఇలా మానసికంగా వేధిస్తున్నారు, ఇది న్యాయమేనా? శారీరకంగా వేధిస్తున్నారు, మానసికంగా వేధిస్తున్నారు, ప్రాణాలకి ప్రమాదం ఉంది అని చెప్పి ఆమె మాట్లాడుతున్నా కదా, అది నిజమే అనుకోవచ్చుంటారా? నిజం కాదు సార్. ముందుగా ఏదైతే పొన్నవోలు స్క్రిప్ట్ అని చెప్పి చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఇవాళ శవమైతే లేదు ఇంకా రాజకీయం మొదలు పెట్టడానికి, కానీ ఏదైతే మరి ఆయన రాజకీయ లబ్ధి కోసం తాడేపల్లి ప్యాలెస్ నుంచో లేకపోతే సజ్జల వారి నుంచో పొన్నవోలు దగ్గర నుంచి మళ్ళా శ్రీమతి వంశీ గారి దగ్గరికి ఏదైతే వల్లభనేని వంశీ గారి సతీమణి స్క్రిప్ట్ వెళ్తా ఉంది. ముఖ్యంగా ఒకటే చెప్పవచ్చు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నీచ రాజకీయానికి ఇది తెలుసుకోక మీడియా ముందుకొచ్చి వీళ్ళు ఇంకా ఇరుక్కుంటున్నారని చెప్పే విషయాన్ని గ్రహించాలని చెప్పేసి ఆ మహాతల్లికి కూడా చెప్పుకుంటా ఉన్నాం. ముఖ్యంగా
కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి ఈ స్క్రిప్టులు తయారు చేసి ఈ సానుభూతి, మహిళల పట్ల సానుభూతి పొందాలని చెప్పేసి ఆ మహాతల్లి చేత చెప్పిస్తా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క స్క్రిప్ట్ను ఫాలో అయ్యి ఈ దంపతులు ఇద్దరు బలి పశువులు అవుతున్నారనేది స్పష్టంగా ప్రతి ఒక్కరికి కానొస్తా ఉంది. అయితే ఈ వంశీ గారి సతీమణి ఏదైతే తాను చెప్తున్నటువంటి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఉండవచ్చు, ఖచ్చితంగా వయసు మీద పడేటప్పటికీ మరి సుఖాలకి అలవాటు పడినటువంటి ప్రాణాలకి, మరి డబ్బు సంపాదనలకి అలవాటు పడినటువంటి ప్రాణాలకి ఇలా అనిపించి ఉండవచ్చు. అయితే గతంలో మరి వల్లభనేని వంశీ ఒక పెద్ద బిల్డప్తో 4-5 బళ్లలో కాన్వాయ్లలో తిరుగుతా, అది చేస్తా, సెటిల్మెంట్లు కబ్జాలు, బీభత్సంగా డబ్బులు సంపాదించేవాడు. కాబట్టి ఈరోజు సంపాదన బహుశా ఆగిపోయింది అనుకొని డిప్రెషన్లో ఆ సోదరి చెప్పి ఉండవచ్చు. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ వల్లభనేని వంశీ చేసినటువంటి ఏదైతే రాంగ్ స్టెప్ ఉందో, రాంగ్ స్టెప్ అనుకోవచ్చు, లేకపోతే తెలిసి చేశాడు అనుకోవచ్చు, లేకపోతే బలుపు అనుకోవచ్చు, ఇంకోటి ఏదైనా అనుకోవచ్చు. ఇవాళ అధికారంలో కూటమి ప్రభుత్వం ఉంది, తప్పులు చేస్తే ఉపేక్షించరు అని చెప్పే భావన కూడా లేకుండా మరి అంతటి దుర్మార్గానికి, ఈ రకమైనటువంటి కిడ్నాప్ ఉదంతానికి పాల్పడిన వంశీకి ఖచ్చితంగా మేమైతే మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని అభినందిస్తున్నాము. ఇంకా ఇక్కడ ఇందాక మీరు అన్నారు దమ్ముంటే టచ్ చేయండి అని మాట్లాడారు. పేరు నానిని కానీ, కొడాలి నానిని కానీ, లేదంటే వల్లభనేని వంశీని కానీ దమ్ముంటే టచ్ చేయండి, జగన్మోహన్ రెడ్డిని కూడా టచ్ చేయండి, చూస్తా ఒక్కొక్క నా కొడుకు అంతు చూస్తా. ఇది నేను మాట్లాడిన భాష కాదు, కొడాలి నాని గారు మాట్లాడిన భాష. మరి ఈ రోజు అంత పౌరుషంగా మాట్లాడిన కొడాలి నాని ఎక్కడనుకోవాలంటారు? ఎక్కడే ఉంది, ఏ కొలంలో దాక్కున్నాడు ఒకటే. ముఖ్యంగా ఇక్కడ కొడాలి నానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే వీళ్ళు బస్సు యాత్ర అని చెప్పి పెట్టుకున్నారో ఎన్నికలకు ముందు, నిజంగా ఈ రకమైన బస్సుల అరెస్టుల యాత్ర ఖచ్చితంగా అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు గొన్నవరం నుంచి బయలుదేరింది, గుడివాడ, కాకినాడ అటుగా మరి నగరి యాత్ర అంతా కొనసాగే పరిస్థితి అయితే స్పష్టంగా కానొస్తా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క ఆగడాలకి హద్దు లేనటువంటి సాక్ష్యాధారాలు ఖచ్చితంగా అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఏదైతే మరి వల్లభనేని వంశీతో స్టార్ట్ అయినటువంటి ఉదంతం, కొడాలి నాని ఈ లిస్ట్ ఏదైతే కొడాలి నాని చెప్పాడో ఆ లిస్టు దుర్మార్గులదని చెప్పి భావించి ప్రభుత్వం కూడా వాళ్ళపై దృష్టి సారించి ఖచ్చితంగా వాళ్ళపై త్వరతగిన చర్యలు తీసుకోవాలి. వాళ్ళను కూడా కటకటాల వెనక నెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేం కాదు, ఆంధ్ర రాష్ట్ర బాధిత ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నా. అంటే అసలు ఫస్ట్ లో అడిగే క్వశ్చన్ ఒకటి, అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, డీజీపీ కూడా దాన్నే ఫాలో అవుతున్నాడు అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏమండి, ఏదో తాను మా యువనాయకుడు పాదయాత్ర చేస్తున్నప్పుడు తనకు జరిగినటువంటి అనుభవాలు, అతన్ని మైకు లాక్కొని ఇబ్బంది పెట్టినటువంటి అధికారులు, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినటువంటి అధికారులు, నాయకులు వాళ్ళ యొక్క పేర్లు రాస్తే అప్పుడు ఇదే అంబటి రాంబాబు ఎంతో అవహేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఇవాళ అధికారం చేజారిన తర్వాత మరి రెడ్ బుక్ అంటే ఉలిక్కి పడుతున్నారంటే ఖచ్చితంగా అంబటి రాంబాబు గారికి మరి మానసిక స్థితి చెడిపోయిందని చెప్పేసి భావించాలి. ఏదైతే మాట్లాడుతూ ఉన్నాడో అంబటి రాంబాబు, మరి గతంలో తాను చేసినటువంటి ఉదంతాలని మరిచాడా, లేక ఇదే పొన్నవాళ్ళు స్క్రిప్టుని వీళ్ళందరూ ఫాలో అవుతున్నారా? వీళ్ళందరినీ తీసుకెళ్లి నడి సముద్రంలో ముంచే ప్రక్రియ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అసమర్థతలో ఉందని చెప్పేసి భావించండి. ఏదంటే అది వచ్చి మీడియా ముందుకు మాట్లాడబాకండి. ముఖ్యంగా ఆంబోతు రాంబాబు గారు కావచ్చు, తర్వాత ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ముఖ్యంగా రోజా గారు కూడా ఏదంటే అది మాట్లాడబాకండి. ఏదైనా ఉన్న పరిస్థితులపై, స్థితిగతులపై క్షుణ్ణంగా గతంలో మీరు చేసిన వాటిని గుర్తు తెచ్చుకుంటూ మాట్లాడండి. గతంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు అప్పుడు బయటకు వచ్చేసి కొన్ని నియమాల గురించి అప్పుడు మేము మా బోనమ్మ
కొన్ని నియమాలను పెట్టుకుంటే కోర్టు ద్వారా తెచ్చుకుంటే వాటిపై మాట్లాడినటువంటి మాటలు ఈ సజ్జల కావచ్చు, ఈ కొడాలి నాని కావచ్చు, అంబటి కావచ్చు, రోజా గారు కావచ్చు చెప్పినటువంటి మాటలు ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడి చెవుల్లో ఈ రోజుకి కూడా మళ్ళా ఈ అరెస్ట్ తర్వాత గుర్తుకొస్తా ఉన్నాయి. అవే ఇవాళ సోషల్ మీడియాలో కావచ్చు ఈ కొడాలి నాని, ఈ సజ్జల చెప్పినటువంటి మాటలు గుయ్యని తిరుగుతా ఉన్నాయి. దాని ప్రకారంగానే ఇవాళ జనాలు కూడా ఎవడు తీసుకున్న గుంతలో వాడే పడతాడనే ఒక సామెత 100% నిజమైందని చెప్పేసి భావిస్తా ఉన్నాం.